రోడ్లపై వేల కొద్ది వాహనాలు పరుగులు పెడుతూ ఉండగా అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమైంది. అంతే, వాహనాలన్నీ ఆగిపోయాయి. వాహనదారులంతా సెల్ ఫోన్లు పట్టుకుని ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అత్యంత రద్దీగా ఉండే రహదారిలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో వాహనాలు బారులు తీరాయి. చివరకు ఆ పాము విద్యుత్ స్తంభంపైకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం తాచుపాము కలకలం రేపింది. లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద వేప చెట్టు ఉంది. ఆ చెట్టుపై అకస్మాత్తుగా పాము ప్రత్యక్షమైంది. ఇది చూసిన వాహనదారులు భయాందోళన చెందారు. తమపై పడుతుందనే ఆందోళనతో వాహనాలు ఆపి నిలిచిపోయారు. అనంతరం తమ సెల్ ఫోన్లు తీసి వీడియోలు, ఫోటోలు తీసుకుంటూ కనిపించారు. చెట్టుపై నుంచి పాము కేబుల్ వైర్ల సహాయంతో ట్రాఫిక్ సిగ్నల్ స్తంభంపైకి చేరుకుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలుసుకునేందుకు కూడా పాదచారులు, వాహనదారులు బారులు తీరారు. ఈ కారణంగా లిబర్టీ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. వాహనాలు నిలవకుండా వెంటనే ముందుకు పోనిచ్చారు. వాహనదారులు నిలబడకుండా చర్యలు తీసుకోవడంతో కొన్ని నిమిషాల తర్వాత ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగింది. అయితే సిగ్నల్లో పాము ప్రత్యక్షమవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.